నమస్తే విధిని స్వాగతం లక్ష్యం సమాజేతం ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మన్సూరాబాద్ డివిజన్లో మరి ఈరోజు శ్రీ కట్టమయ్య బోనాల నిర్వహించిన సందర్భంగా ఇక్కడికి మరి మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠలరెడ్డి గారు అలాగే బీజేపీ నాయకులు శ్రీనివాస్ గౌడ్ గారు అలాగే జగదీశ్వర్ గౌడ్ గారు మిగతా కూడా నాయకులందరూ స్థానికులందరూ కూడా ఇక్కడికి వచ్చి పాల్గొంటున్నారు. చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది? ఇది దాదాపు మా చిన్నతనం నుంచి ఉన్నటువంటి గుడి. ఇది ఇక్కడ అన్ని ఈత చెట్లు అవి ఉండే ఆ గుడిలో ఈ కాటమయ్యను ప్రతిష్ఠించి మా గౌడ పెద్దలంతా గౌడ సంఘం తరఫుకి ఆ రోజుల్లో ప్రతిష్ఠించిన గుడి. కాకపోతే అప్పటి నుంచి మరి గౌడ కులస్తుల దాంతో ఉన్నటువంటి గుడిని డెవలప్ చేయలేకపోయినాం. ఇప్పటికైనా మా గౌడ కులస్తుల సహకారంతో మరి మా పెద్దల సహకారంతో ఈ గుడిని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి వాళ్ళకు ఈ కాటమయ్య బోనాల సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ తప్పక ఈ గుడి డెవలప్మెంట్లో సహాయ సహకారాలు మరి స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి దీన్ని ఇక్కడనే ఉంచుదామా, ఈ బస్తీలో కాకుండా పైన ఇంకెక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే దాంట్లోకన్నా షిఫ్ట్ చేసి పెద్ద గుడిగా కట్టుకుందామా. ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద కుటుంబం ఇక్కడ ఉన్నది, గౌడ కులస్తుల కుటుంబం. మొదటి నుంచి ఈ విలేజ్లో చాలా పెద్ద కుటుంబాలు. అందుకనే ఈ గుడి కూడా కాటమయ్య గుడి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉండాలని మాకు కూడా కోరిక ఆకాంక్ష ఉన్నది. తప్పక అది ఇక్కడ సహాయ సహకారాలు తీసుకొని నాయకుల సహకారాలు అందరూ తీసుకొని తప్పక ఈ గుడిని డెవలప్ చేసుకొని కాటమయ్య ఆశీస్సులు తీసుకుందామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మన విఠలరెడ్డి గారికి మాకు శుభాకాంక్షలు, మా ధన్యవాదాలు. మన్సూరాబాద్ కంఠమహేశ్వర స్వామి బోనాలకు మరి స్వామిని దర్శించుకున్నప్పుడే చింతల సురేందర్ యాదవ్ బీజేపీ సీనియర్ నాయకులు అందరికీ కాటమయ్య బోనాలు ఈరోజు నాగోల్ డివిజన్ నిర్వహించడం జరుగుతుంది. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దలు ఎప్పుడైనా కలిసికట్టుగా ఈ కాటమయ్య బోనాలు నిర్వహిస్తారు. రేపు మరీ బోనాలు కూడా ఉన్నాయి. అందరూ కూడా శాంతియుతంగా చేసుకోవాలి. కరోనా నిబంధనలు పాటిస్తూ కరోనా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కరోనా ఎందుకంటే మహమ్మారి ఇంకా తగ్గలేదు. ప్రజలందరూ కూడా అప్రమత్తం ఉండాలి, మాస్కులు ధరించాలి, శానిటైజర్ ధరిస్తూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ బోనాలు ఘనంగా తెలుసుకోవాలి. అమ్మవారి సాక్షిగా అమ్మవారి ఆశీస్సులతోని కాటమయ్య దేవుని ఆశీర్వాదాలతో వచ్చే సంవత్సరం వరకు ఇంకా గ్రాండ్గా నిర్వహిస్తాం. మరి ఆ అమ్మవారు ఆశీర్వాదంతో ఇలా తెలంగాణ అంతా సస్యశ్యామలంగా ఉంది. రాబోయే రోజుల్లో మంచి రోజులు వచ్చినాయి, మనకు తెలంగాణలో మంచి రోజులు వచ్చినాయి కనుక అందరం కలిసికట్టుగా నిర్వహించుకుంటాం. అందరికీ బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మంచిగా ఉన్నది. ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించినందుకు ముందు మా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పాలి. వాళ్ళ అనుగ్రహంతోనే వాళ్ళకు మంచి అబ్బాయి సేవ చేస్తాడు, ప్రజల్లో ఉంటూ నిలవ అని మనకు ఓటేసి భారీ మేరతో గెలిపించినందుకు ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సురేందర్ యాదవ్ కార్పొరేటర్, మా ఏరియా కార్పొరేటర్కు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుతూ మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మన్సూరాబాద్ విలేజ్ నుంచి మా కార్పొరేటర్ అనుకూలంగా ఉండాలి, మాకు ఆశీర్వాదంగా పొందాలని మా యొక్క అభిలాష మేము చేసుకుంటున్నాం. మరి ఇక మేరకు పెద్దవాళ్ళందరూ కూడా మా దృష్టి తీయడం జరిగింది. పక్కన కొద్దిగా స్థలం చూపిస్తుంటారు, సపరేట్ నిధులు పెట్టి మంచి గుడి కాటమయ్య గుడిని బ్రహ్మాండంగా కట్టిస్తారని ప్రామిస్ చేస్తున్నాం మా నిధులతో.
చెప్పండి మేడం మీ పేరు? సంజన. సంజన గారు, ఈరోజు బోనాలు ఏమేం చేశారు మార్నింగ్? మేము పొద్దున నైవేద్యం ఎక్కించాము, దేవుడికి నైవేద్యం ఎక్కించి బోనం కుదిర్చి నైవేద్యం పెట్టాము. మంచిగా ఉండాలి మేమందరం అని మొక్కుకున్నాం. సో మీ పేరు మేడం? మమత అండి. ఈరోజు పొద్దున్నే నైవేద్యం ఎక్కించి బోనం రెడీ చేసినామండి. కాటమయ్య బోనం అని, ఇది గౌడ్స్కి స్పెషల్ అన్నట్టు. కాటమయ్య బోనాలని గౌడ కులస్తులందరికీ ఈ దేవుడిది చాలా స్పెషల్ ఉంటుంది. అంటే నాన్ వెజ్ ఎక్కదు ఈ దేవుడికి. పరమన్నం పెట్టాను నైవేద్యం. మా ఇంట్లో జాయింట్ ఫ్యామిలీ అండి, అందరం కలిసి ఉంటాం. అందరం వచ్చాం. మేము ఇంట్లో ఇవాళ వెజ్జేనండి, అంతా వెజిటేరియనే ఉండాము. ఈ కరోనా తగ్గాలని దేవుడికి ప్రార్థించినాం. సో కొప్పల మరి నరసింహారెడ్డి గారు కార్పొరేటర్ మరి కంఠమహేశ్వర స్వామి దర్శించుకున్నారు, వారిని అడిగి తెలుసుకున్నారు. చెప్పండి సార్. ఈరోజు జిహెచ్ఎంసీ ఎన్నికలైన తర్వాత మొదటిగా మన్సూరాబాద్లో బోనాల పండుగ వచ్చింది. కరోనా కూడా తగ్గుముఖం పట్టడం జరిగింది. కానీ ప్రజలందరూ కూడా అప్రమత్తం ఉండి థర్డ్ వేవ్ రాకుండా జాగ్రత్తలు పాటిస్తూ పండుగని ముందు మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. V3 న్యూస్ వాళ్ళు సమాజంలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని వెలుగులోకి తీసుకొస్తున్నందుకు ప్రత్యేకంగా కాసం సత్యనారాయణ అండ్ టీం సురేష్ దండు గారికి అందరికీ కూడా ఉదయపూర్వ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మా గౌడ సంఘం మన్సూరాబాద్ వాళ్ళు చేస్తున్నటువంటి కాటమయ్య బోనాలు ఈరోజు మొదటిగా ఇక్కడి నుంచే ప్రారంభించారు. ఇక్కడ పోచమ్మ గుడి వరకు రేపంతా బయలుదేరుతారు. అదేవిధంగా గుడి కూడా చిన్నగా ఉంది. చిన్నగా గుడిని ఇక్కడ పక్కనే సర్వే నెంబర్ 4, 5 సంబంధించిన కొద్దిగా భూమి ఉంది. అక్కడ కూడా ఏర్పాటు చేసుకుని పెద్ద గుడి కట్టుకునే విధంగా ఏర్పాటు చేసేందులో మా పూర్తి సహాయ సహకారం నేను సురేందర్ అందిస్తామని చెప్పి తెలియజేస్తాను. ధన్యవాదాలు కార్పొరేటర్ నరసింహారెడ్డి గారికి కూడా కొంచెం ధన్యవాదాలు. మాకు పూర్తి ధన్యవాదాలు. కాకపోతే ఏంటంటే మాకు కూడా అంటూ దానికి ఒకటి తీసుకురావాలని చెప్పి గౌడ్స్ గురించి మేము చెప్పి జరిగింది. ఆయన కూడా చెప్పారు. ధన్యవాదాలు దాని గురించి. థ్యాంక్ యూ ఇప్పుడు ఇచ్చినందుకు.
వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామికి అనురి పండగ పూట మంచిది. ఒక్క పొద్దురు కానీ అందరూ టైం పడుతుంది. ఎప్పుడైనా కంఠమేశ్వర స్వామికి కంఠమేశ్వర స్వామికి కంఠమేశ్వర స్వామికి కంఠమేశ్వర స్వామికి శ్రమమ్మ మాతాకు శ్రమమ్మ మాతాకు. ఓకే ఈరోజు మా మనసరవాద గ్రామంలో గౌడ కులస్తులం అందరము కంఠమేశ్వర స్వామికి బోనాలు సమర్పించడం జరిగింది. ఇటు బోనాల ఉత్సవాలకు మన నాగోల్ డివిజన్ కార్పొరేటర్ గారు చింతల సురేందర్ గారు, మనసరాబాద్ కార్పొరేటర్ గారు కొప్పున నరసింహారెడ్డి గారు, మరియు మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠారెడ్డి గారు అందరూ హాజరైనారు. ఇక్కడ మా మనసరాబాద్ గ్రామంలో చిన్న ప్లేస్లో ఉంది కాబట్టి మేము పక్కన ఉన్నట్టు సర్వే నెంబర్ 5లో పెద్ద ఎత్తున నెక్స్ట్ ఇయర్ జరుపుకుంటామని అనుకుంటున్నాము. ఇటు ఆలయ నిర్మాణానికి ఈ పెద్దలందరూ మాకు సహాయ సహకారాలు అందిస్తారని అనుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ మా మనసరాబాద్ గ్రామంలో అనేక గౌడ కులస్తులు చాలామంది కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్లేస్ సరిపోదు కాబట్టి మాకు అక్కడ నెక్స్ట్ ఇయర్ మంచిగా పెద్ద ఎత్తున జరుపుకుంటామని మేము కోరుకుంటున్నాము. ఈ బోనాల ఉత్సవాలకు పాల్గొన్నటువంటి గౌడ బంధువులందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. అదేవిధంగా ప్రజాప్రతినిధులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.